హలో ఫ్రెండ్స్, తెరపై మెరిసే గాయకులు వారు పాడిన పాటలు మనకి ఎంతగానో తెలుసు. కానీ తెర వెనక వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం మనందరికీ ఎప్పుడూ ఉంటుంది. ఇక ఆ ఉద్దేశంతోనే నేను మీ ముందుకి ఎన్నో రకరకాల సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలని మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాము. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. పైగా అది కూడా ఓ స్టార్ గురించి. ఓ స్టార్ సింగర్గా తన స్వర మాధుర్యానికి అందరం పడిపోవలసిందే. సింగర్గా మాత్రమే కాదు, ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఓ నటుడిగా, ఓ ప్రొడ్యూసర్గా, అన్నింటికంటే మించి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గానగంధర్వుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారి వారసుడిగా ఆయన వారసత్వాన్ని, ముఖ్యంగా ఆయన గాత్ర మాధుర్యాన్ని మనందరికీ పంచుతూ ఆయన లేని లోటును తీరుస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంటున్నారు. ఎవరో కాదు, ఆ స్టార్ సింగర్ ఎస్పీబీ చరణ్ గారు. ఎస్పీబీ చరణ్ గారు ఈ పేరు చెప్పగానే మనందరం కళ్ళు మూసుకొని చెప్పేది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు మరియు ప్రముఖ సింగర్ అని. మరి ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఎస్పీబీ చరణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ఓ సింగర్గా తెర మీద కనిపిస్తూ తెర వెనక గాన మాధుర్యంతో మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మనందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయిన ఎస్పీబీ చరణ్ గారి వ్యక్తిగత జీవితంలో కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలు, మీకు తెలియనివి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎస్పీబీ చరణ్ గారి వ్యక్తిగత జీవితంతో ముడిపడిపోయి ఉన్న అతడి భార్య, అతడి కూతుళ్ళ గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు, వాళ్ళు ఎవరో, ఏం చేస్తున్నారో, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిస్తే నూరెళ్ళ పెట్టవలసిందే. మరి పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా ఇంకెందుకు ఆలస్యం, చకచకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఎస్పీ చరణ్ గారు ఓ పక్క తన తండ్రి ప్రముఖ సింగర్గా కీర్తి ప్రతిష్టలను కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకుంటున్న ఆ రోజుల్లోనే ఆయన అమెరికాలో పేజ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారు. ఇక ఆ తర్వాత ఇండియాకి తిరిగి రావడం, అప్పటికే ఎస్పీ చరణ్ గారికి కూడా సంగీతం మీద ఆసక్తి, ముఖ్యంగా చిన్నతనం నుండే తన తండ్రి ప్రభావం అతని మీద పడడంతో సంగీతంలో శిక్షణ తీసుకోవడం, మొట్టమొదటిసారిగా తమిళ్ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్గా, ఇళయరాజా గారు దర్శకత్వం వహించిన సినిమాతో సింగర్గా పరిచయం అవ్వడం జరిగింది. అయితే అప్పటికి ఎస్పీబీ చరణ్ సింగర్గా అడుగుపెట్టిన తొలినాళ్లలో చరణ్ పాడిన పాటలు విని చాలామంది ఆయన తండ్రి గారి అయిన బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంది అని అనేవాళ్ళట. దాంతో తండ్రి లెజెండరీ సింగర్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ ఉంటే మరి తనలాంటి గొంతుతోనే ఉన్న తనని ఎవరు ఎందుకు ఆదరిస్తారు అని అనుకున్నాడట. కాకపోతే చరణ్లో ఉన్న ప్రత్యేకత ఏంటయా అంటే, తండ్రి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారే కానీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం ఆ రోజు నుండి ఈ రోజు వరకు వదలలేదనే చెప్పాలి. అందుకే ఎస్పీబీ చరణ్కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సింగర్గా. అలాంటి ఎస్పీబీ చరణ్ ఆ తరువాత తమిళ్లోను, ఇక తెలుగులోను ఎన్నో సినిమాల్లో, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా తెలుగులో అయితే పెదరాయుడు సినిమాతో తెలుగులో పాట పాడే అవకాశాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇక అలా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెడితే ఎన్నో మ్యూజిక్ మెలోడీస్ ని, బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని పాడి స్టార్ సింగర్ గా రాణించారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే చరణ్ గారు పాడిన పాటలు అనగానే మనందరికీ గుర్తొచ్చేవి సఖీ సినిమాలో కాయలవ్ చెడుగుడు కావచ్చు, మురారీలో ఎక్కడ కావచ్చు, మనసంతా నువ్వేలో చెప్పవే ప్రేమ, కలుసుకోవాలని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో బ్లాక్ బస్టర్ సాంగ్స్, బ్లాక్ బస్టర్ హిట్ అయిన మెలోడీస్కి ఎస్పీ చరణ్ చిరునామా అని చెప్పాలి. అలా తెలుగులోనే కాదు, తమిళ్లోను, కన్నడలోను, మలయాళంలోను, హిందీలోను ఎన్నో పాటలు. మరోపక్క ఇలా సింగర్గా రాణిస్తున్న రోజుల్లోనే తమిళ చిత్రసీమ రంగంలోకి నటుడిగా కూడా అడుగుపెట్టి పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా నటించడం జరిగింది. ఇక ఎస్పీబీ చరణ్లో ఉన్న ఇంకో ప్రత్యేకత, ప్రొడ్యూసర్గా మారి తమిళ్లో పలు సినిమాలను కూడా నిర్మించాడు. మొదట్లో ఆయన నిర్మాణ సారథ్యం చేపట్టిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడం, పైగా కోట్ల నష్టాన్ని కూడా భరించాడు. అలా ప్రొడ్యూసర్గా కూడా మారి కొన్ని సక్సెస్ని, కొంత ఓటమిని కూడా చవిచూడటం జరిగింది. ఓ పక్క సింగర్గా, మరోపక్క నటుడిగా, మరోపక్క ప్రొడ్యూసర్గా మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎందరో స్టార్ హీరోలకి డబ్బింగ్ చెప్తూ వచ్చాడు. అలాంటి చరణ్ ప్రస్తుతానికి ఓ పక్క హోస్ట్గా పాడుతా తీయగా షోకి, మరోపక్క ఎన్నో మ్యూజికల్ షోస్ని, ఎన్నో మ్యూజికల్ నైట్స్ని కండక్ట్ చేస్తూ తన సంగీత గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల్ని, హృదయాలని కొల్లగొడుతూనే వచ్చారు.
అలాంటి చరణ్ వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే సింగర్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రోజుల్లోనే, తాను అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజుల్లోనే తనతో పాటు కలిసి చదువుకున్న తన ఫ్రెండ్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆమె పేరు స్మిత. ఇక పెళ్లైన తర్వాత ఎస్పీ చరణ్కి 2 కూతుళ్లు పుట్టారు. వాళ్ళిద్దరూ కవలలు. ఒక కూతురు పేరు మయూఖ, ఇంకొక కూతురు పేరు జాహ్నవి. అయితే పెళ్లయ్యి 2 కూతుళ్లు పుట్టి కొంతకాలం కాపురం చేసిన తర్వాత మనస్పర్ధల కారణంగా వాళ్ళు 2006వ సంవత్సరంలో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక విడాకులైన తర్వాత ఎస్పీ చరణ్ భార్య తన 2 కూతుళ్లను తీసుకొని అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది. మరి అసలు విషయాన్ని గనుక మాట్లాడుకున్నట్లయితే, మరి అలాంటి ఎస్పీ చరణ్ కూతుళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇందాక నేను చెప్పినట్లు ఎస్పీ చరణ్కి 2 కూతుళ్ళండి. పైగా వాళ్ళిద్దరూ కవల పిల్లలు కూడా, జాహ్నవి అండ్ మయూఖ. ఈ 2 అమ్మాయిలను చూస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. ఎంతో క్యూట్గా, ఎంతో అందంగా కనిపిస్తారు. నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ సెలబ్రిటీ కూతుళ్ళు, అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాన గంధర్వుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారి మనవరాళ్ల వీళ్ళు అనిపించేలా ఉంటారు. అంత అందంగా, ఎంతో క్యూట్గా, ఎంతో చక్కగా కనిపించే వీళ్ళకి సినిమా రంగానికి చాలా దూరం అని చెప్పాలి. వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా కీర్తి ప్రతిష్టలు గడించిన సినిమా రంగానికి చెందిన వాళ్ళు. ఓ పక్క తండ్రి ప్రముఖ స్టార్ సింగర్, మరోపక్క వాళ్ళ తాత ప్రఖ్యాతిగాంచిన గాన గంధర్వుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారు అని తెలిసినప్పటికీ కూడా ఎస్పీ చరణ్ గారి 2 కూతుళ్లు మాత్రం సినిమా రంగం వైపు రాలేదు. వీళ్ళు అమెరికాలోనే పెరగడంతో ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్నారు. పైగా చరణ్ చెప్పుకొస్తూ తన తండ్రి చిన్నప్పుడు తన మీద ఎలాగైతే ప్రేమ చూపించాడో తాను కూడా అలాగే తన 2 కూతుళ్ల మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడట. కాకపోతే కూతుళ్లు తనతో ఉండకపోవడం, పైగా ఎప్పుడు వెళ్లి కలవడం కుదరదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ఏదో ఒక విధంగా ఏదో ఒక మ్యూజికల్ షోనో, మ్యూజికల్ కన్సర్ట్నో ప్లాన్ చేసుకుని మరి అమెరికా వెళ్లి తన 2 కూతుళ్లతో 10 రోజుల పాటు టైం స్పెండ్ చేసి వాళ్ళిద్దరితో కలిసి ఉంటాను అంటూ చెప్పడం జరిగింది. పైగా వాళ్ళు కూడా వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటారని, అలా నేను అక్కడికి వెళ్ళడం లేదా నా కూతుళ్ళు ఇక్కడికి రావడం, ఇలా ఏదో ఒకటి జరిగే విధంగా చూస్తూ నేను మాత్రం నా కూతుళ్ళని తప్పకుండా సంవత్సరానికి ఒకసారి 10 రోజులు వాళ్లతో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పారు. అంతేకాదు ఇంకా చెప్పుకొస్తూ తన కూతుళ్ళిద్దరూ ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారని, త్వరలోనే వాళ్ళు గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేస్తున్నారని, వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీకి కూడా వెళ్తున్నాను, ప్రస్తుతానికి అదే ప్లాన్లో ఉన్నాను అంటూ ఎస్పీ చరణ్ గారు మొట్టమొదటిసారిగా తన 2 కూతుళ్ల గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం, ఎస్పీ చరణ్ గారికి 2 కూతుళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళిద్దరూ కవలలు కూడా, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో ఎస్పీ చరణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఆయన కూతుళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.